హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో క్లాస్ 9 కెమిస్ట్రీ చాప్టర్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ టాపిక్, అట్ ద సేమ్ టైం చాలా బేసిక్ టాపిక్ ఇన్ కెమిస్ట్రీ. మీరు ఫర్దర్గా కెమిస్ట్రీ బాగా నేర్చుకోవాలన్నప్పుడు అసలు మీరు కెమిస్ట్రీ ఎందుకు చదవాలి అనే కాన్సెప్ట్ తెలియాలి అంటే దీని గురించి మనం స్టడీ చేయాలన్నమాట. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఓకే, ఫస్ట్ మ్యాటర్ గురించి తెలుసుకునే కంటే ముందు అసలు సరౌండింగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సరౌండింగ్స్ అంటే ఏంటి? సి, మన చుట్టూ ఉన్న ఎనీ ఆబ్జెక్ట్ని తీసుకుంటే అది సరౌండింగ్స్ అని చెప్తాం అనమాట. మన చుట్టూ ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కలిపి. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు మీ క్లాస్లో కూర్చున్నారు. మీరు క్లాస్లో కూర్చుంటే మీ చుట్టూ ఏం కనిపిస్తాయి? మీ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏముంటాయి? మీ ఫ్రెండ్స్, మీ బెంచెస్, మీ బ్యాగ్స్, మీ టీచర్, ఆవిడ వాడే గ్యాడ్జెట్స్, అండ్ ద చాక్ పీస్, ద ఎయిర్ యూ బ్రీత్, ట్రీస్, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్, వెహికల్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ మీ చుట్టూ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ లేదా అన్ని ఆబ్జెక్ట్స్ కలిపి చెప్పేదే సరౌండింగ్స్. ఇందులో రెండు రకాలుగా ఉండొచ్చు మీరు చూసే ఆబ్జెక్ట్స్. ఏంటవి? ఒకటి నాన్ లివింగ్ థింగ్స్, రెండు లివింగ్ థింగ్స్. మీ ఫ్రెండ్స్, టీచర్, చెట్లు ఇవన్నీ లివింగ్ థింగ్స్ అవుతాయి కదా. మరి నాన్ లివింగ్ థింగ్స్ మీ బుక్స్, బ్యాగ్స్, మీ బెంచెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో సింపుల్గా మీ సరౌండింగ్స్ అంటే అది. సో ఈ సరౌండింగ్స్లో ఉన్న ఆబ్జెక్ట్ టూ టైప్స్. మరి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఎందుకు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి? సపోజ్ మీ బెంచ్ ఉంది, చాలా టఫ్గా ఉండాలి. మీలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది అక్కడ మనకి సిట్అవుట్ అవ్వాలి కొన్ని ఇయర్స్. సో దానికి ఒక లాంగివిటీ ఉండాలి. అలాగే చాక్ పీస్ ఉంది, దానికి చాలా ఫైన్ స్ట్రక్చర్ ఉండి బోర్డు మీద చాలా నైస్గా దాన్ని రాయగలగాలి కదా. అండ్ అండ్ ఇలా ఇలాగే మీ స్కూల్ బ్యాగ్ ఉంది, మీ బుక్స్ అన్నిటిని అది మొయ్యగలగాలి. సో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఎలాస్టిసిటీ ఇన్ రైట్. సో ఆ బరువుని బేర్ చేసే కెపాసిటీ దానికి ఉండాలి. అలాగే మీ యూనిఫామ్స్ ఉన్నాయి, మీ షూస్ ఉన్నాయి. నేను ఎందుకు స్కూల్ అప్లై చేస్తున్నానంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్కూల్ టాపిక్, రైట్? క్లాస్ 9, దట్స్ వై. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అనేవి మనకి డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ వెయిట్తో, డిఫరెంట్ కలర్స్తో ఎందుకున్నాయంటే మన అవసరాలకు తగ్గట్టు వాటిని మనం అలా తయారు చేసుకున్నాం. ఓకే, సో అలా చేసుకోవాలి అంటే మీరు ఆ ఆబ్జెక్ట్ని స్టడీ చేయాలి. అలా స్టడీ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్స్ అనేవి దేనితో మనకి తయారయ్యాయి, అవి దేన్ని కలిగి ఉన్నాయి, వాట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్. సో అలాంటి ఆబ్జెక్ట్ గురించి చెప్పేదే మ్యాటర్. సో యూ కెన్ సే, సపోజ్ మీరు బెంచ్ తీసుకున్నారు, అది దేంతో తయారు చేస్తారు? వుడ్, రైట్? మీరు పెన్సిల్ తీసుకున్నారు, దిస్ ఇస్ ఆల్సో వుడ్. ఆర్ ఒక ప్లేట్ తీసుకున్నారు, ప్లాస్టిక్ ప్లేట్, అది ఒక ప్లాస్టిక్తో చేశారు. దెన్ చాక్ పీస్, అది చాక్ పౌడర్తో మనకి చేస్తారు. అండ్ వాటర్. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సరౌండింగ్ యూ ఈజ్ సెట్ టు బి మ్యాటర్. ఆ మ్యాటర్ అనేది దేన్ని కలిగి ఉంది, ఏ మెటీరియల్ని కలిగి ఉంది, ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని కలిగి ఉంది అని మనం స్టడీ చేస్తామన్నమాట కెమిస్ట్రీలో. అందుకే కెమిస్ట్రీని మెటీరియలిస్టిక్ సైన్స్ అని అంటారు. ఓకే, సపోజ్ మీ ఫుడ్ ఉంది, ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అలా ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ మీ హ్యూమన్ బాడీ ఉంది, అది ఫుల్ ఆఫ్ టిష్యూస్ అండ్ వాటర్, ఎమినో యాసిడ్స్ ఇట్లా కలిగి ఉంటుంది. అలాగే మీ బెంచ్ ఉంది గెయిన్, అది కంప్లీట్ వుడ్, అంటే అది హైడ్రోకార్బన్స్ కలిగి ఉంటుంది. వాటర్ నథింగ్ బట్ లిక్విడ్ అండ్ H2O మాలిక్యూల్స్తో ఉంటుంది. ఓకే, అలాగే మీ బ్యాగ్స్ ఉన్నాయి, మీ చుట్టూ ఎవ్రీథింగ్, మీ కలర్స్ ఉన్నాయి, మీరు వాడే పేపర్స్ ఉన్నాయి. అవి ఎలా తయారు చేస్తారు? అది తయారు చేయడానికి మీరు ముందు ఏం చేయాలి? దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మీద స్టడీ చేయాలి. అంటే అదే నథింగ్ బట్ మ్యాటర్. ఆ మ్యాటర్ని మీరు స్టడీ చేయాలి. మ్యాటర్ ఆర్ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్సెస్. సో ఈ చాప్టర్ మీకు అది చెప్తుంది అనమాట. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్ కదా. సపోజ్ మీ వాల్ ఉంది స్కూల్లో, అది అంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతుంది? వాళ్ళు కట్టేటప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో లేదా అమౌంట్స్లో కంపోజిట్ చేస్తారు ఈ సిమెంట్, బ్రిక్స్ అండ్ వాటర్ ఎవ్రీథింగ్. అది కూడా ఒక ప్రాసెస్ కదా, రైట్? అలాగే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, మీరు ఒక ఫుడ్ ఐటెం తిన్నప్పుడు మీరు అనిపిస్తుంది ఇందులో ఏమి యాడ్ చేశారు, దీన్ని ఇంత టేస్ట్గా చేశారు, మనం చేసుకోవాలి, అట్లా అనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే మీ బాల్,
దాని అవసరానికి తగ్గట్టే దాన్ని మనం తయారు చేస్తాం అనమాట. అలా చెయ్యాలంటే దాని గురించి మీరు అది దేన్ని కలిగి ఉంది అనేది మీరు చాలా క్లియర్‌గా మీరు తెలుసుకోగలగాలనమాట. ఓకే. మనకు ప్రపంచంలో యూనివర్స్‌లో థౌసండ్స్ కాదు క్రోర్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సబ్‌స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కలిపి మనం మ్యాటర్ అని చెప్పొచ్చు. ఓకే. మ్యాటర్ అనేది ఎలా ఉండొచ్చు? సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఎనీథింగ్. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ సరౌండింగ్స్. సరౌండింగ్స్ అంటే నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ. ఓకే. ఎయిదర్ ఇట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. సో, ఆ ఆబ్జెక్ట్స్‌నే మనం ఏమంటాం కంబైన్డ్‌లీ మ్యాటర్ లేదా మెటీరియల్ అంటాం. ఓకే. సో, ఈ మ్యాటర్‌కి ఎన్ని రకాల ప్రాపర్టీస్ ఉండొచ్చు అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. మరి ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే సపోజ్ నేనిక్కడ ఒక టేబుల్ పెట్టాను. ఓకే. ఈ టేబుల్‌ని నేను ఎలా మూవ్ చేయగలను? ఎంత వెయిట్ ఉంది? ఏ టెంపరేచర్ దగ్గర అది మెల్ట్ అయిపోతుంది? ఏ టెంపరేచర్ దగ్గర అది మనం వేరే షేప్‌లోకి మార్చగలుగుతాము? ఒక గ్లాస్ ఉంది. అలాగే ఈ గ్లాస్‌లో ఎంత వాల్యూమ్ పడుతుంది వాటర్ మనకి? ఓకే. అలాగే అది ఎంత వెయిట్ ఉంది? ఎంతకాలం అది మనకి స్టేబుల్‌గా ఉండగలుగుతుంది? లైక్ దాని ఎమ్ సీ పేపర్స్ ఉన్నాయి. అవి ఎలా తయారు చేస్తారు? అది తయారు చేయడానికి మీరు ముందు ఏం చేయాలి? దాంట్లో వాడే ఇంగ్రీడియెంట్స్ మీద స్టడీ చేయాలి. అంటే అదే నథింగ్ బట్ మ్యాటర్. ఆ మ్యాటర్‌ని మీరు స్టడీ చేయాలి. మ్యాటర్ ఆర్ మెటీరియల్ ఆర్ సబ్‌స్టెన్సెస్. సో, ఈ చాప్టర్ మీకు అది చెప్తుందనమాట. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్ కదా! సపోజ్ మీ వాల్ ఉంది స్కూల్లో. అది అంత స్ట్రాంగ్‌గా ఎలా ఉండగలుగుతుంది? వాళ్ళు కట్టేటప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌లో లేదా అమౌంట్స్‌లో కంపోజిట్ చేస్తారు. ఈ సిమెంట్, బ్రిక్స్ అండ్ వాటర్ ఎవ్రీథింగ్. అది కూడా ఒక ప్రాసెస్ కదా! రైట్? అలాగే మీరు ఒక రెస్టారెంట్‌కెళ్తారు. మీరు ఒక ఫుడ్ ఐటెమ్ తిన్నప్పుడు మీరు అనిపిస్తుంది. ఇందులో ఏమి యాడ్ చేశారు? దీన్ని ఇంత టేస్ట్‌గా చేశారు. మనం చేసుకోవాలి. అట్లా అనిపిస్తుంది. ఇన్ ది సేమ్ వే మీ బాల్ దాని అవసరానికి తగ్గట్టే దాన్ని మనం తయారు చేస్తాం అనమాట. అలా చెయ్యాలంటే దాని గురించి మీరు అది దేన్ని కలిగి ఉంది అనేది మీరు చాలా క్లియర్‌గా మీరు తెలుసుకోగలగాలనమాట. ఓకే. మనకు ప్రపంచంలో యూనివర్స్‌లో థౌసండ్స్ కాదు క్రోర్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సబ్‌స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కలిపి మనం మ్యాటర్ అని చెప్పొచ్చు. ఓకే. మ్యాటర్ అనేది ఎలా ఉండొచ్చు? సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఎనీథింగ్. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ సరౌండింగ్స్. సరౌండింగ్స్ అంటే నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ. ఓకే. ఎయిదర్ ఇట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. సో, ఆ ఆబ్జెక్ట్స్‌నే మనం ఏమంటాం కంబైన్డ్‌లీ మ్యాటర్ లేదా మెటీరియల్ అంటాం. ఓకే. సో, ఈ మ్యాటర్‌కి ఎన్ని రకాల ప్రాపర్టీస్ ఉండొచ్చు అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. మరి ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే సపోజ్ నేనిక్కడ ఒక టేబుల్ పెట్టాను. ఓకే. ఈ టేబుల్‌ని నేను ఎలా మూవ్ చేయగలను? ఎంత వెయిట్ ఉంది? ఏ టెంపరేచర్ దగ్గర అది మెల్ట్ అయిపోతుంది? ఏ టెంపరేచర్ దగ్గర అది మనం వేరే షేప్‌లోకి మార్చగలుగుతాము? ఒక గ్లాస్ ఉంది. అలాగే ఈ గ్లాస్‌లో ఎంత వాల్యూమ్ పడుతుంది వాటర్ మనకి? ఓకే. అలాగే అది ఎంత వెయిట్ ఉంది? ఓకే. ఓకే. దిస్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే అది మోషన్ సింపుల్‌గా దాని మూవ్‌మెంట్, దాని వెయిట్ అండ్ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ మీరు చెప్పొచ్చు. అండ్ దాని షేప్ మోర్ ఓవర్. ఓకే. దాని వాల్యూమ్ ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీలోకి వస్తాయన్నమాట ఈ గ్లాస్‌కి. ఓకే. సపోజ్ ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నాం అనుకున్నాం కదా! ఒక గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్ మీన్స్ నథింగ్ బట్ గాజు. హ్మ్. లేదా ఐరన్ యూ కెన్ సే ఒక స్టీల్ గ్లాస్ తీసుకున్నా ఓకే. సో, దాంట్లో ఎంత వాటర్ పడుతుంది? దాని షేప్ ఏంటి? దాని వాల్యూమ్ ఏంటి? దాన్ని ఎలా తయారు చేశారు? దాని మెల్టింగ్ పాయింట్స్, దాని లాంగివిటీ ఎవ్రీథింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్‌లోకొస్తాయి. దాన్ని మనం ఎంతవరకు మోయగలం ఇలాంటివన్నీ. సో, వేరేస్ కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే ఈ ఈ ఈ గ్లాస్ సర్ఫేస్ అనేది అట్మాస్ఫియర్‌తో ఎలా రియాక్ట్ అవుతుంది? దీంట్లో పోసిన వాటర్ కొంచెం సేపటికి ఇది ఎలా వేపర్ అవుతుంది? లేదా ఎన్నాళ్ళు ఇట్లా ఉంటుంది? దాంట్లో వచ్చి యాడ్ అయితే దాని క్వాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే. దీన్ని మనం హీట్ చేసినప్పుడు వాటర్ ఎలా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ గ్లాస్ మెటీరియల్ ఎంత క్వాలిటీ కలిగి ఉంది. లైక్ కొన్ని చూడండి కొన్ని మెటీరియల్స్ సపోజ్ ఇప్పుడు స్టీల్ ఉంది. ఈవెన్ మన సర్జరీస్ జరిగినప్పుడు బాడీస్‌లో పెడతారు, హార్ట్స్‌లో పెడతారు. ఈ స్టంట్స్ ఫార్మాట్‌లో ఇన్ ద సేమ్ వే మనకు బ్రిడ్జెస్ కడతారు అదే స్టీల్‌తో. ఇన్ ద సేమ్ వే మనం ఇంట్లో యుటెన్సిల్స్ వాడతాము. సో, ఒకటే స్టీల్‌ని ఇన్ని రకాలుగా వాడుతున్నారంటే ఏంటి? దే ఆర్ గ్రేడింగ్ ఇట్. అంటే ప్యూరెస్ట్ ఫామ్‌ని అంటే అకార్డింగ్ టు పర్పస్. ఒక పర్పస్ మీద మనం తయారు చేసుకుంటాం దానికి కావాల్సినట్టు. అంటే ఐరన్ అనేది మనకి ఐరన్, దాంట్లో ఇంకా యాడ్ చేసే జింక్, మెగ్నీషియం, మాంగనీస్ ఇలాంటివన్నీ కూడా మిక్సప్ చేసినప్పుడు అవి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మనకి వస్తాయన్నమాట. సో, ఇలా తెలియాలి అంటే మీరు ఆ మెటీరియల్ గురించి స్టడీ చెయ్యాలి కదా!
ఆ మెటీరియల్ స్టడీ చెయ్యాలి అంటే దాంట్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ అవుతాయన్నమాట. సింపుల్లీ కెమికల్ ప్రాపర్టీస్ అంటే హౌ ద థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ చేంజెస్ ఓవర్ ద టైమ్ ఆర్ హౌ దే రియాక్ట్ విత్ అట్మాస్ఫియర్, హౌ దే రియాక్ట్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఆబ్జెక్ట్ అంటే ఎనీథింగ్. ఇప్పుడు బెంచ్, గ్లాసే అవ్వక్కర్లేదు. మన హ్యూమన్ బాడీ అవ్వచ్చు కదా! ఏదైనా సపోజ్ ఇప్పుడు మీకు ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని బాడీ ఎట్లా మనకి బయటికి తీసుకొస్తుంది. దాన్ని మీరు సప్రెస్ చేయడానికి ఈనో ఇలాంటివి వేసినప్పుడు అక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగి అది ఎట్లా మనకి మళ్ళీ ఇదవుతుంది. సో, ఇలాంటివన్నీ గూడా మనకి ఏంటి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, వాతావరణంలో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని మీరు స్టడీ చేయాలి అంటే దాని ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ సీబీఎస్ఈ బుక్‌లో దీనికి ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఏంటది? మనం ఒక సాల్ట్ తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్‌లో యాడ్ చేసాము. సో, మీరు యూజువల్లీ ఇంట్లో కూడా చేస్తే తెలుస్తుంది కదా! సాల్ట్ ఏమవుతుంది మనకి డిజాల్వ్ అయిపోతుంది. క్లియర్ వాటర్ వచ్చేస్తుంది. సాల్ట్ ఆర్ షుగర్ ఎనీథింగ్. సో, యాక్చువల్లీ దీన్ని హోమోజెనియస్ మిక్స్చర్ అంటారు. అంటే మనకి క్లియర్ వస్తే దాన్ని హోమోజెనియస్ మిక్స్చర్ అంటారు. ఏంది అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏమవుతాయి? ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ మన ఈ షుగర్ దీనికి ఒక సాల్ట్ లేదా షుగర్ యాడ్ చేసినప్పుడు సింప్లీ యూ కెన్ సే షుగర్, సాల్ట్, NaCl. ఇవి ఇవి H2 అంటే H ప్లస్ OH మైనస్ ఉంటాయి కదా! సో, వీటి మధ్యలో వీటిని డిజాల్వ్ రానిస్తుందనమాట. సో, దట్ వే మనకి ఇవన్నీ కలిసిపోయి మనకి హోమోజీనియస్ మిక్స్చర్ అనేది వస్తుంది. వేరేయాజ్ శాండ్ తీసుకోండి. శాండ్ తీసుకొని మనం ఒక వాటర్‌లో యాడ్ చేసినప్పుడు మీరు ఆబ్వియస్‌లీ చూస్తారు. ఏమవుతుంది శాండ్ మనకి కింద డిపాజిట్ అయిపోతుంది. దాంట్లో డిజాల్వ్ అవ్వదనమాట. ఎందుకు? శాండ్ అంటే ఏంటి? సిలికా కదా! సిలికా SiO2 ఎందుకు కలవదు? ఇక్కడ మనకి సాల్ట్ అనేది ఎందుకు కలుస్తుంది? సాల్ట్ అనేది ఒక మెటీరియల్, సిలికా అనేది ఒక మెటీరియల్. అంటే దీని ప్రాపర్టీస్ మనకు తెలియాలి. సాల్ట్ అనేది అయనైజ్ అవుతుంది. అయనైజ్ అయ్యి మనకి వాటర్‌లో డిజాల్వ్ అవుతుంది అని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అలాగే సిలికాన్ అనేది చాలా హార్డ్ మెటీరియల్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి? ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ అనమాట కెమిస్ట్రీ అంటే నథింగ్ బట్. సో, ఇవన్నీ స్టడీ చేస్తాం. ఇక్కడ ఈ శాండ్ ఏమవుతుంది మనకి కిందకొచ్చేస్తుంది. ఇది హెట్రోజీనియస్. హెట్రోజీనియస్ అంటే ఇక్కడ వాటర్ ఇది వేరు, ఇది వేరు. 2 టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇది ఎంత మనం డైలీ లైఫ్‌లో అబ్జర్వ్ చేసే చాలా సింపుల్ యాస్పెక్ట్ అనమాట. ఇది ఒక లెసనే కాదు. టు బి ఫ్రాంక్. ఓకే. జనరల్ డిస్కషన్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్. ఓకే. దాన్ని సో, ఇప్పటి వరకు మ్యాటర్‌కి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మ్యాటర్ అనేది డిఫరెంట్ షేప్స్‌లో ఉంటుంది అని చెప్పుకున్నాం. బట్ ఈ మ్యాటర్ అనేది దేనితో నింపి ఉంటుందంటే పార్టికల్స్. వెరీ టైనీ పార్టికల్స్. చాలా చిన్న చిన్న పార్టికల్స్‌తో మ్యాటర్ అనేది ఉంటుంది. ఈ పార్టికల్స్‌నే మనం యాటమ్ అంటాం. యాటమ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెసన్‌లో వస్తాయి. బట్ ఇక్కడ స్టడీ అబౌట్ ద మ్యాటర్ అండ్ యువర్ సరౌండింగ్స్ కాబట్టి బేసిక్ అవుట్‌లైన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ లెసన్‌లో చెప్పారు. సో, పార్టికల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. బట్ ఎంత చిన్నగా ఉంటాయి? హౌ స్మాల్ దీస్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్. సో, దీనికి మీ బుక్స్‌లో యాక్టివిటీస్ ఇచ్చారు. అవి యాక్టివిటీస్ ఏంటంటే KMnO4 సొల్యూషన్. వాట్ ఈస్ దిస్ KMnO4? పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్. వాట్ ఈస్ పర్మాంగనేట్ సొల్యూషన్ ఎట్లా చేస్తామంటే క్రిస్టల్స్ తీసుకుంటాం. క్రిస్టల్స్ తీసుకొని వాటర్‌లో డిజాల్వ్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఒక ఫ్యూ గ్రామ్స్ ఆఫ్ క్రిస్టల్స్ తీసుకొని మనం ఈ 100 ml ఆఫ్ వాటర్ ఇది ప్యూర్ వాటర్ అనమాట. ఈ వాటర్‌లో ఒక ఒక గ్రామ్ ఆర్ ఫ్యూ క్రిస్టల్స్ దీంట్లో యాడ్ చేసినప్పుడు దీనికి ఒక పర్పుల్ కలర్ వస్తుంది. డార్క్ పర్పుల్ కలర్. దీని నుంచి జస్ట్ ఒక 10 ml తీసుకొని ఈ 100 ml ఉన్న ప్లెయిన్ వాటర్‌కి యాడ్ చేస్తారు. అగైన్ మళ్ళీ ఒక 10 ml ప్లెయిన్ వాటర్‌కి యాడ్ చేస్తారు. అండ్ అగైన్ ఇందులో 10 ml తీసుకొని ఇంకొక 100 ml ఆఫ్ ప్లెయిన్ వాటర్‌కి యాడ్ చేస్తారు. బట్ ఇలా చేస్తుంటే ఇది ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ మీకు బుక్‌లో ఇచ్చింది. ఇది ఏంటంటే ఒరిజినల్. బై టేకింగ్ బీకర్స్ ఆర్ గ్లాస్ దీస్ ఆర్ మెజరింగ్ జర్స్ యాక్చువల్లీ. సో, ఇది కాన్సంట్రేటెడ్ సొల్యూషన్. దట్ మీన్స్ ఎక్కువ క్రిస్టల్ వేసినప్పుడు వచ్చిన కలర్. దీని నుంచి మనం ఒక 1 ml దీనికి యాడ్ చేస్తే ఇది ఏంటిది ఇంతకుముందు ప్లెయిన్ వాటర్ అనమాట. 1 డ్రాప్ వేస్తే దీని నుంచి 1 డ్రాప్ దీనిలో, దీని నుంచి 1 డ్రాప్ దీనిలో. ఇలా వేసినా కూడా అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తుంది అంటే పార్టికల్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే ఈవెన్ 1 డ్రాప్ లేదా ఫ్రాక్షన్ ఆఫ్ డ్రాప్ కెన్ ఇంపార్ట్ కలర్ ఇన్ యువర్ వాటర్ సొల్యూషన్. ఓకే. ఇన్ వాటర్ యూ కెన్ సే. సో, ఇంత చిన్నగా ఉంటాయి. ఇది ఇప్పుడు మీకు పర్మాంగనేట్ ఎక్కడ దొరుకుతుంది? యూజువల్‌గా మీకు దొరకదు కదా! ల్యాబ్‌లో తప్ప. సో, ఇక్కడ ఏం చేయొచ్చంటే మీరు ఇంట్లో మీకు బట్టలకి వైట్నింగ్ కోసం వాడే బ్లూ ఉంటుంది కదా! రాబిన్ బ్లూ.
రాబిన్ బ్లూ ఆర్ ఎనీ బ్లూ పౌడర్ ఉంటుంది ఇంట్లో. సో మీరు పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ లిక్విడ్, ఒక స్పూన్ ఆఫ్ లిక్విడ్ని మీరు ఒక 4 గ్లాసెస్ తీసుకోండి. ఇక్కడలానే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. తీసుకొని ఒక స్పూన్ దీనికి యాడ్ చేయండి. ఏమొస్తుంది, మనకి డార్క్ బ్లూ కలర్ వస్తుంది. ఇఫ్ ఎనీబడి ఎప్పుడైనా ఆలోచించారా అది ఎందుకు అంత కలర్ వస్తుంది? దాంట్లో అల్ట్రామెరైన్ బ్లూ పిగ్మెంట్ అని ఉంటుందన్నమాట. సల్ఫైడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది మనకి న్యాచురల్ బ్లూ పిగ్మెంట్ని ఇస్తుంది. సో ఇది ఇక్కడ బ్లూ కలర్ వస్తుంది. ఈ బ్లూ కలర్ని మళ్ళీ కొంచెం సొల్యూషన్ నార్మల్ వాటర్లో యాడ్ చేయండి, ఇంకొంచెం బ్లూ కలర్ వస్తుంది. చాలా ఈజీ. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఫస్ట్ గ్లాస్లో ఒక స్పూన్ ఆఫ్ బ్లూ వేయండి. దాంట్లోంచి అదే సొల్యూషన్ నుంచి ఒక 1 ml నెక్స్ట్ గ్లాస్ నుంచి వచ్చిన సొల్యూషన్, అంటే సెకండ్ గ్లాస్ నుంచి వచ్చిన సొల్యూషన్ దీంట్లోకి ఒక డ్రాప్ లేదా 2 ml, అంటే ఎంత చిన్న డ్రాప్ ఆఫ్ బ్లూ అయినా సరే మనకి అట్లా డైల్యూట్ అయి చేసినా సరే ఒక కలర్ని మన ఇంటికి చేస్తుంది. సో అంత చిన్నగా ఉంటాయని చెప్పడం దీని పర్పస్ అనమాట. ఓకే, అలాగే మీరు డెటాల్ కూడా తీసుకోవచ్చు. ఒక డెటాల్ ఒక కప్పు ఒక గ్లాస్లో యాడ్ చేశారనుకోండి, డెన్స్ స్మెల్ వస్తుంది కదా. సో దాన్నే మీరు ఇంకా డైల్యూట్ చేసే కొద్దీ కూడా స్మెల్ ఎంతో కొంత వస్తుంది అనమాట. అలా చాలా చిన్న పార్టికల్స్ కూడా వాటి ఎఫెక్టివిటీ మనకి చూపించగలుగుతాయి. హౌ స్మాల్ దీస్ పార్టికల్స్ ఆర్ మీన్స్ దట్ మచ్ స్మాల్. ఓకే, సెకండ్ యాక్టివిటీ మనం చూసుకున్నట్టయితే బుక్లో వచ్చింది మనకి సెకండ్ యాక్టివిటీ. ఇంకా ఇది కాకుండా నార్మల్ యాక్టివిటీ మీరు డైలీ లైఫ్లో చూసే యాక్టివిటీ ఏంటి అంటే, సపోజ్ ఒక క్లాస్లో లేదా మీ ఇంట్లోనే ఒక అగరబత్తి ఒక కార్నర్లో ఉంది, దేవుడి రూమ్లో అగరబత్తి ఉంది. బట్ అది వెలిగించినప్పుడు లేదా బయటికి తీసినప్పుడు ఇల్లంతా ఆ రూమ్ అంతా మీకు ఎట్లా స్ప్రెడ్ అవుతుందో స్మెల్. ఇన్ ద సేమ్ వే ఒక రూమ్లో ఎవరైనా స్ప్రే చేసుకున్నారనుకోండి, రిమైనింగ్ ఇల్లంతా కూడా మీకు ఆ స్ప్రే స్మెల్ వస్తుంది కదా. అంటే అంత ఏరోజాల్ అంటే ఏంటి, మీరు స్ప్రే చేసుకున్నప్పుడు లేదా అగరబత్తి వెలిగించినప్పుడు ఆ మాలిక్యూల్స్ ఎంత ఉంటాయి, ఆటమ్స్ అనేవి చిన్న ఉంటాయి కదా పార్టికల్స్, అవి కూడా మీకు అంత స్ప్రెడ్ అయ్యి మీకు వాటి ఎఫెక్ట్ని చూపించగలుగుతున్నాయంటే దట్ మచ్ స్మాల్ యువర్ పార్టికల్స్ ఆర్. ఓకే, యాక్టివిటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్లోనే నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే, ఇప్పుడు ఏంటి మన గ్యాసెస్ ఫామ్లో ఉన్నప్పుడు లేదా ఏరిజల్ ఫార్మేట్లో ఉన్నప్పుడు లేదా ఒక లిక్విడ్లు మనం చిన్న చిన్న డ్రాప్స్ యాడ్ చేసినప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్ స్టిక్ చేసాం కదా. నెక్స్ట్ యాక్టివిటీ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికులేట్స్లో మీరు ఒక 2 బీకర్స్ తీసుకుంటారు. ఒక బీకర్లో మీకు హాట్ వాటర్ ఉంటుంది, అనదర్ బీకర్లో కోల్డ్ వాటర్ ఉంటుంది అనమాట. సో యూ కెన్ అబ్జర్వ్ ఎట్ యువర్ హోమ్ యాజ్ వెల్. ఇది ఒక కెమిస్ట్రీ లెసన్ ఏం కాదు, జస్ట్ అబ్జర్వేషన్ అంతే మీ చుట్టూ ఉన్న మెటీరియల్ని. ఓకే, ఒక హనీ డ్రాప్ తీసుకుని మీరు వాటర్కి యాడ్ చేశారనుకోండి, మీకు కోల్డ్ వాటర్లో యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, హాట్ వాటర్లో యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, యూ కెన్ అబ్జర్వ్. ఏమవుతుంది, యూజువల్గా హనీ అనేది చాలా చిక్కగా ఉంటుంది కదా, దట్ మీన్స్ ఇట్స్ వెరీ డెన్స్. వెన్ యూ డ్రాప్ ఆఫ్ హనీ టు ద గ్లాస్ ఆఫ్ వాటర్, హనీ పార్టికల్స్ ఏమవుతాయి యాక్చువల్గా అయితే కిందకి బాటమ్కి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ తర్వాత ఎప్పుడో మెల్లిగా మిక్స్ అవుతాయి ఇఫ్ యూ డోంట్ స్టిర్ ఇట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ మేక్ ఇట్ హాట్. అలాగే హనీ డెన్సర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అదే వేడి నీళ్ళు అయితే చాలా తొందరగా కరుగుతుంది అనమాట. సో ఇట్స్ బిహేవింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ కదా. కోల్డ్ వాటర్లో ఒకలాగా, హాట్ వాటర్లో ఒకలాగా, మిక్స్ చేస్తే ఒకలాగా, మిక్స్ చేయకపోతే ఒకలాగా బిహేవ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఒక ఇంక్ డ్రాప్ తీసుకొని మీరు హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్కి యాడ్ చేసినప్పుడు అగైన్ సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఈ ఇంక్ డ్రాప్ అనేది ఏమవుతుందంటే ఇలా ఉంటుంది, కోల్డ్ వాటర్ హాట్ వాటర్ అయితే వెంటనే మనకి డిజాల్వ్ అవుతుంది అనమాట. ఎందుకు, దీన్ని మనం ఏమంటాం అంటే డిఫ్యూజన్ అయింది అంటాం. వాటర్ మాలిక్యూల్స్లో కలిపి అది డిఫ్యూజ్ అయిపోతుంది, కలిసిపోతుంది అనమాట. ఓకే, వెన్ ఇంక్ added to water gradually moves the whole quantity of water due to entire water turns into blue color. ఓకే, దీన్నే మనం డిఫ్యూజన్ అంటాం అనమాట. ఇదేంటి, ఎందుకు డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అని అబ్జర్వ్ చేయడం కోసం ఈ యాక్టివిటీని మీకు డిఫైన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఒక యాక్టివిటీని డిఫైన్ చేశారు ఇంకొకటి ఏంటి సిలబస్లో మనకి యాక్టివిటీ 3 విచ్ ఈజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. యాక్టివిటీ 3 ఏంటి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఎలా చేస్తాం. యాక్చువల్గా ఏదైనా సొల్యూషన్ అంటే ఎలా చేస్తాం, సపోజ్ మీరు ఇప్పుడు నేను మీ ఇంట్లో షుగర్ సొల్యూషన్ చేయమన్నా లేదా సాల్ట్ సొల్యూషన్ చేయమన్నారు, ఏం చేస్తారు మీరు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు, దాంట్లో యాడ్ చేయమన్నది యాడ్ చేస్తారు, సింపుల్, నథింగ్. ఇక్కడ కూడా అంతే. దీంట్లో మనం కాపర్ క్రిస్టల్స్ అంటాం అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ CaSO4. దీన్ని కాపర్ సల్ఫేట్. ఓకే, CaSO4 క్రిస్టల్స్ అనేవి ఇలా ఉంటాయి మనకి ల్యాబొరేటరీలో వచ్చేవి. యాక్చువల్గా పెద్ద క్రిస్టల్స్ తయారు చేస్తారు, అవి మనకి యూసేజ్ కోసం కొంచెం గ్రాన్యుల్స్లా ఉంటాయి అనమాట. ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ తీసుకుని మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి యాడ్ చేసినట్టయితే అక్కడ మనకి బ్లూ కలర్ అని ఇంపార్ట్ అవుతుంది అనమాట. ఇంపార్ట్ నథింగ్ బట్ ఇట్ కెన్ గివ్ యూ ద కలర్. ఓకే, ప్యూర్ కాపర్ సల్ఫేట్ని మనం తీసుకొని వాటర్లో వేసినట్టయితే ఇట్ విల్ డిజాల్వ్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద డిసొల్యూషన్. Its color changes to blue because
ఇది 5 మాలిక్యూల్స్ అటాచ్ టు ఇట్ మీకు కెమికల్ బాండింగ్లో చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ అంత నెససరీ ఏం కాదు. సో ఇక్కడ హీట్ ఎనర్జీ అని చెప్పాను కదా, ఈ క్రిస్టల్స్ కాబట్టి కొంచెం హీట్ ఎనర్జీ కూడా ఎవాల్వ్ అవుతుంది. దీని డెప్త్ కూడా మీరు ఈ హీట్ ఎనర్జీ ఎందుకు అవుతుంది, దీన్ని ఎంథాల్పీ అని అంటాము, ఇవన్నీ కూడా మీకు థర్మోడైనమిక్స్ వీటిలో వస్తాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఎలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఉంది, ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, అగైన్ పర్మాంగనేట్ క్రిస్టల్స్. ఇవి ఏంటంటే పర్మాంగనేట్ క్రిస్టల్స్, ఇవి మీరు బయట చూడరు. యూజువల్గా మీ ల్యాబొరేటరీ ఉంటే అక్కడ మీకు మీ మ్యామ్ ఆర్ సార్ మీకు చూపిస్తారు. KMnO4. ఓకే, KMnO4 పొటాషియం పర్మాంగనేట్. ఇవి క్రిస్టల్స్, ఇవి మనకు ఆల్మోస్ట్ థిక్ పర్పుల్ బట్ చూడడానికి బ్లాక్లా ఉంటాయి అనమాట. ఇవి మనం జస్ట్ క్రిస్టల్స్ మనం వాటర్కి యాడ్ చేసి ఏమవుతుందంటే పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ అనే వాటర్కి యాడ్ చేసినప్పుడు డార్క్ పర్పుల్ కలర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా డిఫ్యూజన్ వల్లే అవుతుంది. ఓకేనా. ఓకే, సో అగైన్ ఇప్పుడు మనం పైన చెప్పుకున్న యాక్టివిటీస్ అన్నింటి నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు, క్రిస్టల్స్ యాడ్ చేసినప్పుడు హాట్ వాటర్లో ఒకలాగా మనకి సొల్యూషన్ ఇస్తుంది, అలాగే హనీ యాడ్ చేసినప్పుడు హాట్ అండ్ కోల్డ్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది దాని క్యారెక్టర్, అలాగే ఒకదానికొకటి మనకి ఎట్లాగా మిక్స్ అవుతున్నాయి, ఎలా డిఫ్యూజ్ అవుతున్నాయి అంటే వాటన్నిటిలో కూడా ఒకదానికొకటి ఎట్లా మిక్స్ అవుతున్నాయి అంటే నథింగ్ బట్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ దీస్ పార్టికల్స్ యూ కెన్ సే. ఒకదానిలో ఒకటి ఇంటర్మిక్స్ అవుతున్నాయి. ఓకే, సపోజ్ మీరు ఒక చెక్క తీసుకున్నారనుకోండి, అది చాలా సాలిడ్గా ఉంది, ఒక చోటే ఉంటుంది, స్టేబుల్గా ఉంది. ఓకే, సాలిడ్. అలా కాకుండా శాండ్ తీసుకున్నారు, ఈ శాండ్ ఏంటి కంటిన్యూస్ ఫ్లో. ఒక సాల్ట్ తీసుకున్నారు, కంటిన్యూస్ ఫ్లో. వాటర్ తీసుకున్నారు, కంటిన్యూస్ ఫ్లో అవుతుంది. సో ఎందుకు కొన్ని ఇలా రిజిడ్గా ఉండి ఇలా ఉంటున్నాయి, కొన్ని ఫ్లో అవుతున్నాయి అంటే సో దానిలో ఉన్న పార్టికల్స్ అనేవి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒకదాంతో ఒకటి ఎంత ఇంటర్మిక్స్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకదాంతో ఒకటి ఎంత మిక్స్ అయిపోయి ఉన్నాయి, ఎంత డిఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి, దాన్నే మనం ఏం చెప్తామంటే పార్టికల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇవన్నీ కూడా ఇంకొక బిహేవియర్ తీసుకున్నారనుకోండి. సో అట్రాక్ట్స్ ఎలా ఎందుకు చేసుకుంటాయి, దీనికి బేసిక్ పాయింట్ ఎక్కడి నుంచి మనం తీసుకురావచ్చు. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే సపోజ్ మీరు ఒక ఐరన్ కాయిన్ తీసుకున్నారు, ఇది ఒక ఐరన్ రాడ్ ఎనీథింగ్. ఓకే, అండ్ ఒక రాక్ తీసుకున్నారు, లేదంటే అలాగే ఒక చాక్ పీస్ తీసుకున్నారు, అలాగే ఏదైనా ఒక ఐస్ క్రీమ్ బౌల్ సంథింగ్ ఏదో తీసుకున్నారు. సో అన్నిటినీ మీరు ఒకే ఫోర్స్తో హ్యామర్తో మీరు హిట్ చేసినట్టయితే అన్నీ కూడా ఒకలా మీకు డిస్ట్రాయ్ అవ్వవు కదా. చాక్ పీస్ చాలా లెస్ ఎనర్జీ యూస్ చేస్తే మీకు పౌడర్ అయిపోతుంది. అదే ఒక ఐరన్ రాడ్, ఒక కాయిన్ తీసుకుని దాన్ని మీరు ఎక్స్పాండ్ చేయాలో లేకపోతే సంథింగ్ బ్రేక్ చేయాలంటే మీరు చాలా ఫోర్స్ యూస్ చేయాల్సి ఉంటుంది కదా. అలాగే ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకుని మీరు జస్ట్ ఒక హ్యామర్తో ఒకటి ఇచ్చారంటే ఏమవుతుంది, అది ఈజీగా మనకి లిక్విడ్ లాగా పేస్ట్లా అయిపోతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే అలా ఏదైనా ఒక సాఫ్ట్, హార్డ్, సెమీ హార్డ్ ఇలాంటి మెటీరియల్స్ తీసుకొని మీరు దాన్ని మీ ఫోర్స్ యూస్ చేసి దాన్ని డిఫరెంట్గా ఏమైనా చేయాలనుకున్నారంటే మీరు డిఫరెంట్ ఫోర్సెస్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు మీరు చెప్పొచ్చు, అన్నిటికంటే ఎక్కువ ఫోర్స్ దేనికి యూస్ చేయాల్సి వస్తుంది మనకి, ఐరన్, మెటల్, సంథింగ్ వుడ్, రాక్స్ ఇలాంటి వాటిని బ్రేక్ చేయడానికి మీరు ఎక్కువగా ఈ ఫోర్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ సో ఎనర్జీ ఎందుకు యూస్ చేయాల్సి వస్తుంది అంటే ఈ సాలిడ్, ఈ ఐరన్ లేదా ఇలాంటి వాటిలో, రాక్స్లో ఇలాంటి వాటిలో ఏంటంటే ఈ అట్రాక్షన్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా హార్డ్గా ఉంటాయి అనమాట. అంటే చాలా క్లోజ్గా ఉంటాయి పార్టికల్స్, దే మేక్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ క్యారెక్టరిస్టిక్స్ బిహేవియర్ చెప్పుకున్నాం కదా, అలాగే అవి డిఫరెంట్ షేప్స్లో ఆ బిహేవియర్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుందంటే అవి ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటున్నాయని చెప్పుకున్నాం. ఆ అట్రాక్షన్ ఏ లెవెల్లో ఉంటుంది అని చెప్పుకున్నప్పుడు మనకి ఒక మ్యాటర్ అనేది ఎన్ని స్టేట్స్లో ఉండొచ్చు, మ్యాటర్ ఈజ్ ఇన్ హౌ మెనీ స్టేట్స్. మన చుట్టూ ఉండే మ్యాటర్ మనకి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్స్లో ఉంటుందన్నమాట. మ్యాటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 స్టేట్స్. వన్ ఈజ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. మీరు ఇది డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తారు. ఓకే, వెన్ యూ ఆర్ డ్రింకింగ్ సంథింగ్ దట్ ఈస్ లిక్విడ్, రైట్, మీరు వాటర్ తాగుతారు, అది లిక్విడ్. మీరు కూర్చున్న సోఫా, మీరు చూసే టీవీ, ఇవన్నీ కూడా ఏంటి మనకి సాలిడ్స్ లెక్కలోకి వస్తాయి. అలాగే మీరు చుట్టూ ఉండే వాతావరణంలో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి, వేపర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా గ్యాసెస్ ఫామ్లోకి వస్తాయి. సో దానికోసం ఈ 2 పిక్స్ని మీకు ఇక్కడ రిజెంబుల్ చేశాను అలాంగ్ విత్ యువర్ టెక్స్ట్ బుక్
పిక్చర్. సాలిడ్ అంటే దాంట్లో ఉన్న పార్టికల్స్ చాలా స్ట్రాంగ్‌గా బాండ్ అయి ఉంటాయి. అలాగే గ్యాస్ సింపుల్ వేపర్ తీసుకున్నారు. వాటర్‌ని మీరు బాయిల్ చేసినప్పుడు వాటర్ వేపర్ వస్తుంది. అలాగే వేడి వేడి కాఫీ చూసినప్పుడు పైన వేపర్స్ వస్తాయి. సో, ఈ వేపర్‌లో ఉన్న మాలిక్యూల్స్ లేదా పార్టికల్స్ అనేవి ఎలా మీకు బౌండ్ అయి ఉంటాయి. చాలా లూజ్‌గా బౌండ్ అయి ఉంటాయి. లిక్విడ్ తీసుకుంటే అవి దీనికంటే కొంచెం బెటర్‌గా బౌండ్ అయి ఉంటాయి. ఇన్ ద సేమ్ వే. ఓకే. సో, పార్టికల్స్ ఆర్ బౌండెడ్ వెరీ స్ట్రాంగ్‌లీ ఇన్ సాలిడ్ అండ్ లిక్విడ్ లెస్ థాన్ సాలిడ్. ఓకే. అండ్ గ్యాస్ లెస్ దాన్ లిక్విడ్. అండ్ గ్యాస్లో కూడా మనకి డైరెక్షన్స్ అనేవి దాని కైనెటిక్ డైరెక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఎందుకు సపోజ్ ఒక బెలూన్లో మీరు ఒక గాలి నింపారు. ఓకే. సడన్గా అది పేలిపోయింది. మీరు గాలి ఎటు వెళ్ళిందో మీకు ఏమైనా తెలుసా? దాంట్లో ఉన్న పార్టికల్స్ అనేవి ఒకే డైరెక్షన్లో ఇటువైపే వెళ్తుంది అనేం లేదు కదా. సో అది పేలిపోయినప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ద పార్టికల్ బిహేవ్స్ like this, like in gas, particles in gas moves in different directions with different kinetics energy. అలాగే లిక్విడ్లో తీసుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు. ఆ వాటర్ని ఇంకో గ్లాస్లోకి మీరు పోసారు. అప్పుడు కూడా ఏమవుతుంది, దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అలానే ఉంటాయి. బట్ అన్నీ మన గ్రావిటీని బట్టి అండ్ దాని నేచర్ని బట్టి ఈ లిక్విడ్ ఫామ్లోనే ఉంటాయి అనమాట. ఓకే. డైరెక్షన్స్ వీటికి కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ దీని అంత ర్యాండమ్గా అయితే ఉండవు. ఓకే. అంటే కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. వాటర్లా తిరుగుతూ ఉంటుంది కదా, ఇంకో దాంట్లో మీరు స్టిర్ చేసినా ఏం చేసినా కూడా. అలాగే ఈ సాలిడ్ తీసుకున్నారు, ఒక బ్రిక్ తీసుకున్నారు, లేదా ఒక క్రిస్టల్ ఏదైనా తీసుకున్నారు. ఓకే. ఒక పెద్ద షుగర్ తీసుకున్నారు మీరు అనుకోవచ్చు. క్రిస్టల్ తీసుకుంటే దాంట్లో ఉన్నవి ఏంటంటే చాలా నీట్గా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. వీటిని ఇప్పుడు నేను ఇందులో ఈ పార్టికల్ తీయాలనుకోండి, అంత ఈజీగా నేను తీయలేను. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర అంత స్ట్రాంగ్గా ఇవి బౌండ్ అయి ఉంటాయి అనమాట. సో ఇన్ దిస్ వే మ్యాటర్ ఇస్ ఆఫ్ 3 types: సాలిడ్స్, లిక్విడ్, గ్యాస్. ఇన్ విచ్ solids అయితే in which particles are bounded very strongly, attract each other very strongly, whereas liquid little lesser than solids. Okay. And in gases with different kinetic energies చాలా తక్కువ బౌండ్ అయి ఉంటాయి. మోస్ట్లీ బౌండ్ అయి ఉండవని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇచ్చిన యాక్టివిటీ తీసుకున్నట్టయితే, సపోజ్ టెక్స్ట్ బుక్లో మీకు ఇది సిబిఎస్సిలో ఇచ్చిన, అండ్ సిబిఎస్సి, ఐసిఎస్సి ఎనీ సిలబస్ తీసుకోండి, అటమ్ ఈజ్ ఆటమ్, సాలిడ్ ఈజ్ సాలిడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే. హౌ వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్ అనేదే మనకి డిఫరెన్స్. సో మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను టచ్ చేస్తూ దాంట్లో ఉన్న ఫిగర్స్తో సహా మీకు నేను యాక్టివిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నేను. ఓకే. దీంట్లో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు యాక్టివిటీ బేస్. దీంట్లో సాలిడ్ని ఫస్ట్ ఎలా డిఫైన్ చేశారు మీకు టెక్స్ట్ బుక్లో. సపోజ్ ఒక యాక్టివిటీ ఏంటి, ఒక టేబుల్ తీసుకోండి, టేబుల్ లేదా నార్మల్గా ఒక బుక్ తీసుకోండి, ఒక డస్టర్ తీసుకోండి, అలాగే ఒక చైర్ తీసుకోండి, లేదా ఒక బ్రిక్ తీసుకోండి. ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇన్ సాలిడ్ ఫామ్. సాలిడ్గా ఉన్నది మీ చుట్టూ ఉంది ఏదైనా తీసుకుంటే మీరు దాంట్లో ఏం చేయొచ్చు అంటే, దాని చుట్టూ పెన్సిల్లో పెన్న తీసుకుని అది ఏ షేప్లో ఉందో మీరు దాని చుట్టూ ఒక బౌండరీ గీయచ్చు. అవునా కదా. ఒక బౌండరీ, ఇది ఈ షేప్లో ఉంది, ఇది ఏ షేప్లో ఉంది అని ఒక బౌండరీని మీరు క్రియేట్ చేయగలుగుతారు. అంటే సాలిడ్ ప్రాపర్టీ ఏంటి, ఇట్ హ్యాస్ డిస్టింక్ట్ బౌండరీస్. ఓకే. అండ్ షేప్, ఇది ఏ షేప్లో ఉంది, ఇది క్యూబిక్ షేప్లో ఉంది, ఇది ఈ షేప్లో ఉంది, దాని షేప్ కూడా మీరు చెప్పగలుగుతారు కదా. ట్రయాంగిలా, లేకపోతే ఒక రూబికా, లేకపోతే ఒక సర్కిలా, ఎనీథింగ్. దాని షేప్ని కూడా మీరు ఇలా దాని చుట్టూ బౌండరీ గీయడం వల్ల దానికి ఒక డెఫినెట్ షేప్ ఉందని చెప్పగలుగుతారు. అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ అంటే ఇన్ ద సెన్స్ మీరు వే చేసినప్పుడు దాంట్లోకి ఒక వెయిట్ అనేది తెలుస్తుంది కదా. బుక్, డస్టర్ ఇవన్నీ కూడా వెయిట్ తెలుస్తాయి మీకు. అలాగే నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ, దీన్ని మీరు ఒక కంప్రెస్గా చేయలేరు. బ్రిక్ని కానీ దీన్ని కానీ ఇలా మీరు గట్టిగా నొక్కితే అది కంప్రెస్ అయిపోదు. చాలా నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్. మెటీరియల్ is said to be solid if it has the definite shape, fixed volume, distinct boundaries and negligible compressibility. దీని యాక్టివిటీ మీరు ఎట్లా చేయొచ్చు. సో మరి ఇంకొక రీజన్స్ కూడా మనకి ఇచ్చారు. ఏంటవి, వాట్ అబౌట్ ద రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే మీకు అది కూడా సాలిడ్ అనే చెప్తాం కదా. సో ఒక రబ్బర్ తీసుకున్నప్పుడు దాన్ని మీరు కంప్రెసిబుల్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, కంప్రెషన్ లేదా ప్రెషర్ అప్లై చేయనప్పుడు ఒకలా ఉంటుంది. అలాగే ఒక షుగర్ అండ్ సాల్ట్ తీసుకున్నారు. ఓకే. అవి యాక్చువల్గా అయితే క్రిస్టల్ ఫార్మేట్లో ఉంటాయని మనం చెప్పుకుంటాం. బట్ వాటికి కూడా షేప్ ఏమి ఉండదు. మనం బాటిల్లో వేస్తే బాటిల్లో, ప్లేట్లో వేస్తే ప్లేట్లో అట్లా ఉంటాయి షేప్. అంటే దానికి ఒక షేప్ లేదనా, అంటే అది సాలిడ్ కాదనా, అలా ఏం కాదు కదా. అలాగే ఒక స్పాంజ్ తీసుకున్నా సరే మీరు గట్టి చాలా కంప్రెస్ చేసేయగలుగుతారు, మళ్ళీ అగైన్ సేమ్ షేప్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇవి కూడా మనకి సాలిడ్సే. బట్
ఇంకొకటి ఏంటంటే సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ బ్రిక్ ఉందా? ఈ బ్రిక్‌ని మీరు బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ సమ్ పీసెస్ ఆఫ్ బ్రిక్ కదా! లేదా ఇంకా ఫైన్ పౌడర్ రకం కూడా చేస్తారు. బట్ ఈ పౌడర్‌లో తీసుకున్న ఈ చిన్న పార్టికల్‌లో పార్టికల్స్ ఎంత స్ట్రాంగ్‌గా అయితే బైండ్ అయ్యి ఉంటాయో, ఈ టోటల్ బ్రిక్‌లో ఉన్న పార్టికల్స్ కూడా అంతే స్ట్రాంగ్‌గా బైండ్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే వి కెనాట్ చేంజ్ ద నేచర్ ఆర్ ద అట్రాక్షన్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ దట్ సాలిడ్ ఇఫ్ యూ హ్యావ్ చేంజ్డ్ ఇట్స్ ఫార్మేట్. ఓకే. అన్లెస్ అంటిల్ ఇట్ కెన్ బి హీటెడ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే. సో, అంటే బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ డెఫినెట్ షేప్ ఉండి, ఫిక్స్డ్ మాస్ లేదా వాల్యూమ్ ఉండి, దానికి బౌండరీస్ ఉండి, నెగ్జిబుల్ కంప్రెసిబిలిటీ ఉంటే వాటిని మనం సాలిడ్స్ అంటాము. ఇవి మీరు చుట్టూ ఉండే దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇన్ క్లాస్ రూమ్ అనే ఆబ్జెక్ట్‌తో చెప్తున్నాను కాబట్టి ఎక్కువ నేను క్లాస్ రూమ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు లిక్విడ్ చూద్దాం. డైరెక్ట్ మన ఎగ్జాంపుల్‌తోనే స్టార్ట్ చేద్దాం. సపోజ్ లిక్విడ్స్ ఏముంటాయి మన ఇంట్లో యూజ్ చేసేవే. సపోజ్ వాటర్ మీరేం తీసుకుంటే ఇది మీ బుక్‌లో ఇచ్చిన యాక్టివిటీ కూడా మిక్స్ అవుతుంది దీంట్లో యాడ్ అవుతుంది. వాటర్, మిల్క్, ఆయిల్ అండ్ ఎనీ జ్యూస్ ఆర్ డ్రింక్. ఓకే. సో, ఇలా 4 ఐటెమ్స్ మీరు తీసుకోండి. ఎంత? ఒక స్మాల్ గ్లాస్. మీ ఇంట్లో మెజరింగ్ జార్ ఉన్నట్టయితే ఒక 50 ఎంఎల్ తీసుకోండి. తీసుకొని మీరు మీ మీ ఇంట్లో డిఫరెంట్ షేప్స్‌లో ఉన్న కంటైనర్స్ తీసుకోండి. లైక్ ఒక ఒక వెరీ లెంతీ గ్లాస్ అవ్వచ్చు. ఒక బౌల్ అవ్వచ్చు. లేదంటే ఒక డిఫరెంట్ షేప్ ఉన్న ఏదైనా ఒక ఐటెమ్ అవ్వచ్చు. సో, వాటన్నిటిలో కూడా దీన్ని యాడ్ చేస్తూ ఉండండి. ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని. సపోజ్ ఫస్ట్ వాటర్ 50 ఎంఎల్ తీసుకోండి. తీసుకొని 50 ఎంఎల్ తీసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. అది 50 ఎంఎల్‌లో ఉందా లేదా చూడండి. నెక్స్ట్ దీన్ని ఇంకొక డిఫరెంట్ షేప్ ఉన్న కంటైనర్‌లోకి యాడ్ చేయండి. అప్పుడు అది 50 ఎంఎల్ ఉందా లేదా చూడండి. అంటే డెఫినిట్‌గా ఉంటుంది. దాని వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. అంటే లిక్విడ్‌కి ఒక బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్స్. అది మీరు ఇక్కడ ఎలా అయినా తీసుకోండి. ఏ కంటైనర్‌లో కైనా తీసుకోండి. బట్ దాని వాల్యూమ్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. అది మిల్క్ అవనా, ఆయిల్ అవనా, జ్యూస్ అయినా సరే. అలాగే నెక్స్ట్ దానికి ఒక షేప్ అంటూ ఉండదు. దెర్ ఈస్ నో షేప్ ఫర్ ద లిక్విడ్. బికాజ్ మీరు ఏ కంటైనర్‌లోకి తీసుకుంటున్నారో ఆ కంటైనర్ షేప్‌ని అది మనకి అడాప్ట్ చేసుకుంటుంది. ఒక పాట్ తీసుకుంటే పాట్ షేప్ వస్తుంది. ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ షేప్‌లో ఉంటుంది. అట్లా అనమాట. లిక్విడ్ హ్యాస్ నో షేప్. ఇట్ హ్యాస్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్స్. ఓకే. అండ్ లైట్ కంప్రెసిబిలిటీ. మీరు కొంత ప్రెషర్ అప్లై చేస్తే మనం కంప్రెస్ చేయొచ్చు అనమాట దీనికి. ఎందుకు కంప్రెస్ చేయగలుగుతాము అని ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాను 4 ఎగ్జాంపుల్స్ కదా! వాటర్, మిల్క్, ఆయిల్. అలాగే మీరు ఇక్కడ యాక్టివిటీలో అబ్జర్వ్ చేయాల్సింది అది షేప్ మారట్లేదు అండ్ వాల్యూమ్స్ ఫిక్స్డ్‌గా ఉంది. ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే మీరు వాటర్ డ్రాప్స్‌ని కింద ఫ్లోర్ మీద ఫిల్ చేసినప్పుడు, స్పిల్ అయినప్పుడు అది ఎట్లా బిహేవ్ చేస్తుంది. అలాగే మిల్క్, అలాగే ఆయిల్, అలాగే జ్యూస్. ఆయిల్ అనేది మనకి కొంచెం డెన్స్‌గా ఉంటుంది కాబట్టి తక్కువ మూవ్ అవుతుంది. అలాగే మిల్క్ కూడా కొంచెం తక్కువ మూవ్ అవుతుంది కంపేర్ టు వాటర్. అలాగే జ్యూస్ బేస్డ్ ఆన్ ద టైప్. ఓకే. అలాగే డ్రింక్. అంటే వాటర్‌కి ఒక ఫిక్స్డ్ షేప్ లేదు కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది. అది బేసిక్ పాయింట్. ఓకే. సో, కంప్రెసిబిలిటీ కూడా కొంతవరకు మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు తీసుకోవచ్చు. అలాగే లిక్విడ్స్‌కి గ్యాసెస్‌ని దాంట్లో డిఫ్యూజ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. ఇది మీరు జస్ట్ రోజు మీరు కూల్ డ్రింక్ తాగుతారు కదా! కూల్ డ్రింక్‌లో ఏముంటుంది మనకి కార్బన్ డయాక్సైడ్ మనకి పైన గ్యాస్ ఉంటుంది కదా! ఈ డ్రింక్ లిక్విడ్ కింద ఉంటుంది. పైన మనకి ఈ గ్యాప్‌లో ఏముంటుంది కార్బన్ డయాక్సైడ్ మిక్స్ అయ్యి ఉంటుంది. సో, అది లేదు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చంటే మన లేక్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఆక్వాటిక్ యానిమల్స్ ఎలా లైఫ్‌ని లీడ్ చేస్తాయి? దే డూ నీడ్ ఆక్సిజన్ రైట్? అంటే అవి డిజాల్వ్డ్ ఆక్సిజన్. దాన్ని మనం ఏమంటామంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. అంటే ఈ వాటర్ తీసుకుంటే ఇది లిక్విడ్ ఇదే వాటర్ అనుకుందాం అనుకోండి. ఈ వాటర్‌లో మనకి కన్సిడరబుల్ ఆహ్, మనకి కన్సిడరబుల్ ఏమవుతుంది? ఈ స్పేసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఎడిక్వేట్ స్పేసెస్ ఉంటాయి. ఈ పార్టికల్స్‌కి మధ్య. సో, అప్పుడు దాంట్లో అనేది మనకి ఈ ఆక్సిజన్ ఎనీ అదర్ గ్యాసెస్ మనకి డిఫ్యూజ్ అవ్వగలుగుతాయన్నమాట దీంట్లో. బికాస్ ఆఫ్ ద కన్సిడరబుల్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఇన్ లిక్విడ్. ఓకే. సో, ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే 3 పాయింట్స్ చెప్పుకోవాలి. లిక్విడ్స్ అనేవి సాలిడ్స్ కంటే లెస్ డెన్సర్‌గా ఉంటాయి. లిక్విడ్స్ సాలిడ్స్‌తో పోల్చుకుంటే పార్టికల్స్ మధ్య స్పేస్ మనకి ఎక్కువగా ఉంటుంది. ఓకే. కన్సిడరబుల్‌గా ఉంటుంది. వేరే ఒకటొచ్చి డిఫ్యూజ్ అవ్వగలిగే దాంట్లో కలిసిపోయేంత స్పేస్ అయితే ఉంటుంది. దానికొక షేప్ ఉండదు. బట్ ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అయితే ఉంటుంది. మనం దాన్ని ప్రెషర్ అప్లై చేసినప్పుడు కూడా కొంతవరకు మనం కంప్రెసిబుల్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ ఏంటంటే మనకి లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్. ఇక్కడ సో, ఇప్పుడు గ్యాసెస్ తీసుకుంటే
దానికి ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా మళ్ళీ దీని ఒక యాక్టివిటీతో మీకు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిందంతా చేయొచ్చు. ఎందుకంటే ఒక 3 సిరింజెస్ తీసుకోండి. ఈ ఈ నార్మల్ సిరింజెస్ వితౌట్ నీడిల్. సిరింజెస్ తీసుకొని దాని ఎండ్ ఒక రబ్బర్ కాక్‌తో క్లోజ్ చేసేయండి. అలాగే అండ్ ఈ అబోవ్ ఉన్న పిస్టన్ కూడా తీసేయండి. అప్పుడు ఖాళీ ఉంటుంది కదా! వేకెంట్‌ది ఉంటుంది కదా! దాంట్లో సాలిడ్స్ అంటే లైక్ చాక్ పౌడర్ లేదా ఒక షుగర్ ఏదైనా యాడ్ చేయొచ్చు. సాల్ట్. అలాగే ఇంకో దాంట్లో వాటర్ తీసుకోండి. అలాగే ఇంకొక దాంట్లో ఏం తీసుకోకండి. ఓకే. దీన్ని మనం ప్లంజర్ అంటాం కదా! దిస్ వన్ పిస్టన్ యూ కెన్ సే. సో, ఇప్పుడు ఏంటి మీరు ఈ మూడింటిని కంప్రెస్ చేసి చూడండి. కంప్రెస్ చేసి చూసినప్పుడు కంప్రెస్ ఇన్ ద సెన్స్ ఇది పిస్టన్ పెట్టి దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీరు చాక్ పౌడర్‌ని అంత ఈజీగా ప్రెస్ చేయలేరు. ఇట్ విల్ నాట్ డౌన్ కదా! అలాగే వాటర్‌ని కూడా ప్రెస్ చేయలేరు అంతగా. సో, ఇంకొకటి ఏంటి ఎయిర్ తీసుకున్నట్టయితే మీరు ఏం తీసుకోలేదు కదా ఇక్కడ. సో, ఎయిర్ ఉంటుంది కదా! సో, అక్కడ ఎయిర్‌ని మీరు ఈ పిస్టన్ డౌన్ వరకు మూవ్ చేయగలుగుతారు. దట్స్ వాట్ కాల్డ్ కంప్రెసిబిలిటీ. ఓకే. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే యాక్టివిటీ మనకి గ్యాసెస్ హాస్ నో షేప్ లైక్ వి డిస్కస్డ్ కదా! గ్యాసెస్‌కి షేప్ ఉండదు. మీరు బెలూన్‌లు తీసుకుంటే బెలూన్, సిలిండర్ తీసుకుంటే సిలిండర్. ఓకే. అండ్ సిరంజ్‌లో తీసుకుంటే సిరంజ్. అంతే తప్ప దానికి ఒక షేప్ ఉండదు. అండ్ ఒక సర్ఫేస్ కూడా ఉండదనమాట. ఇప్పుడు మనం లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి. ఇది సర్ఫేస్ వాటర్. అలాగే ఒక బ్రిక్ తీసుకున్నాం అనుకోండి. దీని సర్ఫేస్ ఇది అని చెప్తాం. అట్లాగే మనం ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి. దానికి ఒక సర్ఫేస్ ఏరియా అనేది దాని ఓన్‌గా ఏమి ఉండదనమాట. సో, హై కంప్రెసిబిలిటీ, హై డిఫ్యూజిబిలిటీ అండ్ హై ఎక్స్పాండబిలిటీ. సో, దీన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు కంప్రెస్ చేసాం కదా! సో, హై కంప్రెషన్ చేయొచ్చు కంపేర్డ్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. అలాగే డిఫ్యూజిబిలిటీ అంటే ఏంటి? సింప్లీ మీరు ఇంట్లో మనం కుకింగ్ చేసినప్పుడు కిచెన్‌లో వండుతూ ఉంటే హాల్‌లోకి స్మెల్ వస్తుంది. అలాగే ఎవరైనా స్ప్రే చేసుకుంటే మిగతా రూమ్స్‌కి మనకి స్మెల్ వస్తుంది. అలా చెప్పుకున్నాం కదా! అంటే ఏంటంటే ఆ వేపర్‌లో ఆ గ్యాస్‌లో ఉన్న ఈ పార్టికల్స్ యొక్క హై కైనెటిక్ ఎనర్జీ, హై డిఫ్యూజన్ వల్ల ఈజీగా అట్మాస్ఫియర్‌లోకి డిఫ్యూజ్ అయిపోతుందనమాట ఈ పార్టికల్స్. ఈ హై స్పీడ్‌తో డిఫ్యూజ్ అయిపోవడం వల్ల మనకి ఒక చోట ఉన్నదానికి ఇంకొక చోట మనం చూడగలుగుతాం అనమాట. ఈవెన్ ఇన్ హాట్ కండిషన్స్. దాన్ని మనం హై డిఫ్యూజిబిలిటీ అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా! లిక్విడ్‌లో కూడా గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవ్వగలుగుతుందని. ఇదంతా ఎందుకు? ఇది ఎందుకు అంటే బికాజ్ ఇట్ హ్యాస్ మోర్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్. ఇన్ గ్యాస్ మనకి పార్టికల్స్ మధ్య గ్యాస్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్స్పాండబిలిటీ. మనం అలాగే గ్యాస్‌ని ఇప్పుడు మనం ఎలా కంప్రెస్ చేసామో అలాగే ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. ఎలాగా అంటే ఒక చిన్న బెలూన్‌లో పట్టిన గాలినే మనం ఒక పెద్ద బెలూన్‌లో కూడా మనం ఉంచొచ్చనమాట. అంటే డిపెండ్స్ ఆన్ షేప్. నాట్ లైక్ బెలూన్ అండ్ ఎవ్రీథింగ్. సపోజ్ సిలిండర్స్ ఉన్నాయి గదా! సిలిండర్స్. ఇప్పుడు సపోజ్ ఒక 30 లీటర్స్ సిలిండర్ ఉందనుకోండి. ఈ సిలిండర్‌లో మనం ఒక 30 లీటర్స్ గ్యాస్‌ని నింపొచ్చు. అలాగే 20 లీటర్స్, 10 లీటర్స్ గ్యాస్‌ని కూడా నింపొచ్చు. అదేంటంటే స్పేస్‌ని అడ్జస్ట్ చేసుకుంటుందనమాట. వాటి కంప్రెషన్ బట్టి. అలా అనమాట ఎక్స్‌టాండబిలిటీ అంటే. అలాగే పార్టికల్స్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. చెప్పుకున్నాం కదా! డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వెళ్ళిపోతాయి. ఒకే డైరెక్షన్‌లో ఉండవు. బికాస్ ఆఫ్ హై కైనెటిక్ ఎనర్జీ. లైక్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే దీంట్లో మన ఇంట్లో కిచెన్‌లో ఉండే ఎల్‌పీజీ సిలిండర్. ఓకే. ఎల్‌పీజీ సిలిండర్‌లో ఉన్న గ్యాస్‌ని మనకి లిక్విడ్ పెట్రోలియం ఉంటుంది కదా! దాన్ని మనకి సిలిండర్‌లో కంప్రెస్ చేసి ఉంచుతారు. 14 కేజీ సిలిండర్ ఉంటుంది మనకు కదా! 14 కేజీ ఆర్ 14 లీటర్స్ ఆఫ్ గ్యాస్ ఎల్‌పీ సిలిండర్‌లో. అలాగే ఆక్సిజన్ సిలిండర్ హాస్పిటల్స్‌లో వాటిలో ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి కదా! అలాగే సీఎన్‌జీస్ ఆటోస్‌కి వీటికి బయట గ్యాస్ కొట్టేస్తారు కదా! సీఎన్‌జీ. సో, వీటన్నిటిలో గ్యాస్ ఎలా నింపగలుగుతున్నారంటే ఆ గ్యాస్‌కున్న ప్రాపర్టీస్ ఏంటి? హై కంప్రెసిబిలిటీ ఉంటుంది. సో, అందుకే లార్జ్ వాల్యూమ్స్‌ని స్మాల్ సిలిండర్స్‌లో ఈజీగా ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ఇట్స్ సూపర్ క్వాలిటీ దట్ ఈస్ కంప్రెసిబిలిటీ, డిఫ్యూజిబిలిటీ అండ్ సింప్లీ కంప్రెసిబిలిటీ అండ్ అని చెప్పొచ్చు. ఈ స్టోరేజ్‌కైతే దీనికైతే. ఓకే. సో, ఇవి మనకేంటంటే గ్యాస్, సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ యొక్క ప్రాపర్టీస్ దాంట్లో ఉన్న పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అండ్ మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఓకే. దిస్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే